బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో కోర్ట్ హాల్స్ ని పోలీసులు ఖాళీ చేయించారు. కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రతను మోహరించారు. హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో కోర్ట్ హాల్స్ ని పోలీసులు ఖాళీ చేయించారు. కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రతను మోహరించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే అక్కడ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో అయితే అక్కడ పోలీసులు భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. అలాగే బాంబు స్క్వాడ్ కూడా తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి? రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్లో బాంబులు పెట్టామంటూ కూడా ఇటీవల కాలంలో వరుసగా ఫేక్ కాల్స్తో పాటు ఫేక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు నాంపల్లి కోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టులో సైతము బాంబులు పెట్టాము, మరి కాసేపులోనే బాంబులతో కోర్టు మొత్తం కూడా బ్లాస్ట్ చేస్తామంటూ కూడా ఒక ఫేక్ కాల్ రావడం జరిగింది. ప్రస్తుతము వచ్చినటువంటి కాల్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతము బాంబ్ స్క్వాడ్ టీంతో పాటు భారీగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి సిబ్బందిని మొత్తం కూడా పూర్తిగా ఖాళీ చేయించారు. జడ్జీలతో పాటు న్యాయవాదులు, న్యాయమూర్తులు, అదేవిధంగా కోర్టు సిబ్బందిని మొత్తం ఖాళీ చేయించి బయటికి పంపించారు. ప్రస్తుతం అయితే బాంబ్ స్క్వాడ్ టీం మొత్తం కూడా ప్రతి అణువు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంది. ఇప్పటివరకైతే ఎలాంటి బాంబ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లభించలేదు. ఇదంతా కూడా ఫేక్ కాల్స్గానే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కువగా అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా విమానాశ్రయాలలో మనం చూడొచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ 10 సార్ల పైన ఫేక్ కాల్స్, ఫేక్ మెయిల్స్ కూడా రావడం జరిగింది. ఆ తరహాలో ఇటీవల కాలంలో సిటీ సివిల్ కోర్టులో సైతము ఫేక్ బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. అక్కడ కూడా ఇదే తరహాలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా కాల్ చేయించారు. ఇప్పుడు అదే మాదిరిగా నాంపల్లి కోర్టులు, నాంపల్లి సిబిఐ కోర్టు, నాంపల్లి ప్రజాపతిల కోర్టు సైతము బాంబ్ పెట్టాము, బాంబ్ బ్లాస్ట్ చేస్తామంటూ కూడా ఫేక్ కాల్స్తో పాటు ఫేక్ మెయిల్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి వెంటనే పోలీసులు అయితే ఫేక్ కాల్ ఒక్కొక్కసారి నిజం అవుతుందనే గతంలో మనం చూసాం, దిల్సునగర్ లాంటి సంఘటనలు కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు అప్రమత్తమైనటువంటి పోలీసులు బాంబ్ స్క్వాడ్ టీంతో పాటు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ టీంతో పాటు ముమ్మరంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. కోర్టు సిబ్బందిని కూడా బయటికి పంపించారు. చాలా కొంత హడావుడి సందడి అయితే నెలకొంది. కొంతమంది న్యాయవాదులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జడ్జీలను సైతం అక్కడి నుంచి కాల్ చేయించి బయటికి పంపించి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈరోజు విచారణకు సంబంధించిన కేసులన్నీ కూడా వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం విచారణ అంతా కూడా పూర్తిగా నిలిపివేశారు. రేపు ఈ కేసులన్నీ కూడా రేపు విచారించే అవకాశం. ఈరోజు అయితే కోర్టు మొత్తం కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా కోర్టు హాల్స్తో పాటు కోర్టులో ఉన్నటువంటి కోర్టు రూమ్స్, కోర్టు సిబ్బంది రూమ్స్, మరోవైపు మెన్షన్ చేసే రూమ్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ తయారు చేసిన రూమ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై పూర్తిగా బాంబ్ స్క్వాడ్తో పాటు డాగ్ స్క్వాడ్ టీం అయితే ముమ్మరంగా తనిఖీలు అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఆనవాళ్ళు అయితే లభించలేదు. మరి కాసేపులో దీనికి సంబంధించిన దాంట్లో అఫీషియల్గా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అంటే పూర్తిగా తనిఖీలన్నీ ముమ్మరం కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో కోర్టు హాల్స్ ని పోలీసులు ఖాళీ చేయించారు. కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రతను మోహరించారు.